హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మనునితతో ముచ్చట్లు. ఏంటి నేను అవుపడట్లే అనుకుంటున్నారా? కెమెరామ్యాన్ ఇవాళ నేనే అన్నమాట. ఈరోజు మన ముచ్చట్లు ఏంటంటే, మనకు సీతారాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత వచ్చే పండుగ హనుమాన్ జయంతి. కాబట్టి ఈరోజు మనం మన తెలంగాణలోని అతి పురాతనమైన ఆలయం మరియు ప్రసిద్ధి పొందిన ఏకైక హనుమాన్ టెంపుల్ మన వరంగల్ టు కీస్‌గొండ పోయే దారిలో రైట్ సైడ్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనది. రామ, రావణ యుద్ధంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి ప్రసక్తి వినబడుతుంది. టెంపుల్ ఎంట్రన్స్‌లో మనకి మొదట నవగ్రహాలైతే అవుపడుతున్నాయి. ఈ దేవాలయాన్ని కట్టించింది స్వర్గీయ శ్రీ సీతా లక్ష్మణ్ గారు. ముందుగా మనందరి ఆదిదేవుడైన గణేశ స్వామి అయితే ఉన్నారు. అతని ముందే మూషికుడు వాహనం అంటారు కదా గణేశుంది. ఇదందరికీ తెలిసిందే. మనం ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ మనం పూజించేదే గణేశునికి. అది ఎందుకు ఏంటి అనేసి అయితే శివుడు ఎందుకు వరం ఇస్తాడు అనేసి అయితే మీ అందరికీ తెలిసే ఉంటది అనుకుంటున్నాను. తెలియకపోతే కామెంట్ చేయండి. దాని మీద కూడా ఒక వీడియో తీస్తాను. పదండి మరి ఇక లోపలికైతే వెళ్ళిపోదామా మన ఆంజనేయ స్వామిని చూడడానికి. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఈ ధ్వజస్తంభం స్పెషాలిటీ ఏంటంటే ఒక సైడ్ శ్రీరాముల వారు ఉంటారు, ఒక సైడ్ మన పంచముఖ స్వామి అయితే ఉంటారు. ఆ రెండింటికి ఒకటే ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభాన్ని అయితే మొక్కుకొని ముందుగా మనం పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అదిగో అక్కడ కనిపిస్తున్నదే స్వామివారు. పంచముఖి అవతారం కాబట్టి పంచముఖి హనుమంతుడు అని పిలుస్తారు. వానర, గరుడ, వారాహ, గుర్రం, నరసింహ ముఖాలతో హనుమంతుడు ప్రతి ముఖాన్ని పూజించడం వల్ల మనిషికి అనంతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. పంచముఖ ఆంజనేయుడు అంటే 5 ముఖాలు కదా, అలా ఒక్కొక్క ముఖం గురించి అయితే నేను మీకు చెప్తాను వినండి. శత్రువుల పతనానికి వానర ముఖం, అన్ని కష్టాలను తొలగించే గరుడ ముఖం, దీర్ఘాయువు కోసం వరాహముఖం, అపారమైన శక్తి మరియు కీర్తిని కలిగించే ముఖం, ఒత్తిడిని మరియు భయాన్ని నశింపజేసే నరసింహముఖం, అన్ని కోరికలను నెరవేర్చడానికి అశ్వముఖం అని అంటారు. ఈ కనిపించేదే మనకి పంచముఖ ఆంజనేయుడు. ఈ పంచముఖ ఆంజనేయునికి 5 ముఖాలు ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పిన కదా మీకు ఏ ముఖం దేన్ని సూచిస్తుందని. అదిగో మీ మనసులో కోరికలు ఏమైనా ఉంటే గట్టిగా కోరుకోండి, స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఈ కనబడేదే మనకి హనుమాన్ చాలీసా. హనుమాన్ టెంపుల్ కాబట్టి హనుమాన్ చాలీసా ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆయన్ని స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి. ఆంజనేయుని 5 ముఖాలలో ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి ఒక ముఖం అయితే అవుపడుతుంది మనకి. ఆంజనేయుడు ఉన్న దగ్గర ఖచ్చితంగా మనకి శ్రీరాముల వారు అయితే ఉంటారు కదా. మనము ధ్వజస్తంభంకి ఒక సైడు పంచముఖ ఆంజనేయ స్వామిని చూసాము, ఇంకొక సైడ్ మనకి శ్రీరాముల వారు, సీతా లక్ష్మణుడు అయితే ఉంటారు. రోజు ఉదయాన్నే ఆంజనేయ స్వామికి 6 గంటలకి పంచామృత అభిషేకం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయుని దీక్ష కూడా తీసుకుంటారు. 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు కూడా తీసుకుంటారు ఈ హనుమాన్ దీక్ష. ప్రతి మంగళ శనివారాలు మనం హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. తెలంగాణలో అతి పెద్దదైన పంచముఖ ఆంజనేయ టెంపుల్ మన వరంగల్లో ఉండడం మన అదృష్టం. అది హనుమాన్ జయంతి రోజు విశేష పూజలు జరుగుతాయి. అందరైతే పాల్గొనండి. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనితతో ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.